పూరా లోకల్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు గతంలో ఈ జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అన్నాడు. ఏ హయాంలో? కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే. మరి మీరే జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చుకున్నారు. ఇవాళ మేము కట్టిన ప్రాజెక్టులనేమో మీకేం కనపడతలేవు. ఇవాళ ఈ ప్రభుత్వం ఖర్చు కట్టి అభివృద్ధి కాదు మనం చేయాల్సింది, కేవలం బదనాం చేయాలంటే ఆలోచనతోనే ముందుకు పోతా ఉంది. కేసీఆర్ గారిని బదనాం చేసుకుంటేనే అధికారంలోకి వచ్చారు. అబద్ధపు హామీలతోనే అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేవలం కేసీఆర్ బదనాం చేసే కుట్ర భాగమే ఈరోజు కాళేశ్వరం కమిషన్ అనేది నివేదికనే ఇవ్వలేదు. కమిషన్ నివేదిక ఇవ్వకముందే లీకులు వస్తూ ఉన్నాయి. కేసీఆర్ మీద కేసు అవుతుంది, కేసీఆర్ గారి మీద ఇదవుతుంది అని. ఒకవేళ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత చూసి కదా మీరు చెప్పాల్సింది. అంటే మీకు ముందే రిపోర్ట్ తెలుసు అన్నట్లు. అంటే మీ టార్గెట్ అనేది ఒక బదనాం చేయాలా, కమిషన్తో బదనాం చేయించాలా. మనల్ని చెప్తే నమ్మరు. కమిషన్తో భూతద్దంలో పెట్టి వెతికి మొత్తం కేసీఆరే 1,00,000 కోట్ల ప్రాజెక్టులు 1,00,000 కోట్లు సారే తినేసిండు, కేసీఆర్ తినేసిండు, కేసీఆర్ వల్లనే ఇట్లా అయింది అనేటట్టు మీరు బదనాం చేసే కుట్ర కనుక మేము మొదటి నుంచి చెప్తున్నాం. మీరు ఎన్ని కమిషన్ చేసినా మీ టార్గెట్ కేసీఆర్ని బదనాం చేయాలా. గతంలో మీరు ఏమన్నారు? 1,00,000 కోట్లు కుంభకోణం, 1,00,000 కోట్లు తిన్నారన్నారు. మరి 1,00,000 కోట్లు తింటే మేటిగడ్డ బ్యారేజ్ ఎవరు కట్టిండ్రు? కాళేశ్వరం కింద అనేక రిజర్వాయర్ ఎవరు కట్టిండ్రు? ఇన్ని పంటలకు నీళ్ళు ఎత్తొచ్చినాయి. తెలంగాణ రాకముందు ఎన్ని ఎకరాలు, ఎన్ని లక్షల ఎకరాలు పండింది, వచ్చిన తర్వాత ఎన్ని లక్షల ఎకరాలు పండినాయి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాకనే కదా ఈ భారతదేశంలో అత్యధిక వరి పంట పండించిన రాష్ట్రం ఏదంటే కింది ఉన్నది పైపోయింది, నెంబర్ 1 స్థానంకి వచ్చింది. మరి ఏ ప్రాజెక్టు కట్టకుంటే ఆటోమేటిక్గా దేశంలో నెంబర్ 1 స్థానానికి పంటలు పండడంలో వస్తుందా? కేసీఆర్ గారి ఆలోచన అంతా రైతులే, రైతాంగమే. ఈ దేశంలో ఎక్కడ కూడా ఉచిత కరెంట్ లేదు, కేసీఆర్ గారి ఆలోచనే. ఎక్కడ కూడా రైతు బంధు లేదు, ఎప్పుడు కూడా కరెంటు పోయింది. మీ హయాంలో కరెంట్ అంటుంటే కరెంటు కూడా ఇష్టం లేదు.